ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకుని బీసీ ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రజక సంఘం నాయకులు సహా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీసీ హక్కుల కోసం రాష్ట్రం వచ్చినా ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయని 33 జిల్లాలలో విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. రజక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, కుల వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించినటువంటి చాకలి ఐలమ్మ ఆనాడు సోషల్ మీడియా లేదు, పోలీసు వ్యవస్థ లేదు, పెట్టుకుందామంటే మన డాక్టర్ లాయర్లు లేరు, కేసులైతే బయటకు తీసుకొచ్చేటటువంటి నిజాం వ్యవస్థలో ఒక రాక్షస మానవత్వంతో వ్యవహరించేటటువంటి వ్యవస్థ. మరి ఆ రకమైనటువంటి పరిస్థితులలో ఆమె పోరాట పటిమను ప్రతి ఒక్క నా రజక సోదరుడు మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారిగా సారయ్య గారు ఒక రజక సోదరుడు మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ రోజు ఒక చర్చని ప్రస్తావనకు తీసుకొచ్చాను. మాకు గుడి ఉన్నది, గుడికి కలర్ కావాలని నా దగ్గరకు వస్తే నేను చెప్పిన, ఎన్ని రోజులు మనం గుడిలకు కలర్ వేసుకుంటూ ఇద్దాం, మనకంటూ ఒక సంఘ భవనం ఉండాలా, మనకంటూ ఒక ఐక్యత అనేది ఒక వేదిక ఉండాలనంటే ఆ రోజు అన్నారు, ఏడున్నదన్నా జాగా, మాకెవరిస్తారు జాగా అన్నానంటే నేను ఆ రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు మీతో చర్చ చేసినటువంటి